ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్‌లు కుట్టగా మిగిలిన పీసెస్ అండి. ఎక్కువ మనకి అంబ్రెల్లా ఫ్రాక్ కుడితేనే ఎక్కువ మిగులుతదండి. ఫ్రిల్స్ ఫ్రాక్ కుడితే అసలు మిగలదు. సో, అలా మిగిలిన క్లాత్‌లన్నీ కూడా పక్కన పెడతాను. అయితే వాళ్ళకి కస్టమర్స్‌కి ఇవ్వరా అక్క అంటే, మా దగ్గర ఒక లాంగ్ ఫ్రాక్ కుడితే 300-350 ఇవ్వడానికి చాలా బాధపడిపోతారండి. యాక్చువల్‌గా బయటైతే 500-800 ఒక్కొక్కసారి 1000 కూడా తీసుకుంటారు. వెనకాల హ్యాంగింగ్స్ కూడా చాలా ఎక్కువ పెట్టించుకుంటారండి. మరి నడుం దగ్గర కూడా హ్యాంగింగ్స్ పెట్టించుకుంటారు. అవన్నీ పెట్టించుకున్న తర్వాత కూడా ఒక 50 రూపీస్ ఎగస్ట్రా ఇమ్మన్నా కూడా ఇవ్వరనమాట. అందుకే నేను క్లాతులు ఇవ్వను. ఎవరైతే నాకు అడిగినంత మనీ ఇస్తారో వాళ్ళకే క్లాతులు ఇస్తాను. సో, ఈ క్లాతులన్నీ కూడా నేను ఏం చేస్తానంటే ఫ్రాకులు కుట్టి అమ్ముతానండి. మా మమ్మీ వాళ్ళకి మార్కెట్ ఉంటుందన్నమాట. ఎవ్రీ ఫ్రైడే అదేవిధంగా సండే ఆ మార్కెట్లో అమ్ముతాను. నాకు అలాగా మొత్తానికి ఫైనల్గా ఈ కస్టమర్ లాంగ్ ఫ్రాక్ కుడితే 350 ఇస్తుంది కదా, అయితే వీటికి లైనింగ్ నేనే కొంటానండి చిన్నపిల్లల ఫ్రాకులకి. సో, దానికి ఒక 100 150 వస్తే మొత్తం